ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎలాగో గోపిచంద్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ మ్యాటో హీరో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చూసొద్దాం రండి. ఎందుకంటే గోపిచంద్ మరోసారి విలన్ గా మారే అవకాశాలు ఉన్నాయట. అదే జరిగితే జయం ఫ్యాన్స్ కు పండగే. ఎందుకంటే మ్యాటో స్టార్ విలని మామూలుగా ఉండడు. టాలీవుడ్ షేక్ అయిపోతుంది అంతే. ఇంతకీ గోపిచంద్ ను మళ్ళీ విలన్ గా మారుస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా? ఇప్పుడంటే గోపిచంద్ హీరో క్యారెక్టర్లు చేస్తున్నాడు కానీ కెరీర్ బిగినింగ్ లో తన విలనీతో ప్రభాస్ లాంటి హీరోనే గడగడలాడించాడు. గోపిచంద్ విలనీతో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గోపిచంద్ మ్యాచో స్టార్ మళ్ళీ విలని అంటే నో ఇంట్రెస్ట్ అని చాలా సార్లు చెప్పాడు. బోయపాటి సినిమాల్లో హీరోల కంటే పవర్ఫుల్ గా ఉంటారు విలన్స్. ఒక లెజెండ్, ఒక అఖండ ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్స్. ఒకసారి జగపతి బాబు, మరోసారి శ్రీకాంత్ ను పవర్ఫుల్ విలన్స్ గా మార్చాడు బోయపాటి. ఇప్పుడు బాలయ్యతో మరోసారి సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో విలన్ రోల్ కోసం గోపీచంద్ డేట్స్ అడుగుతున్నాడట. మరి గోపీచంద్ మళ్లీ విలన్ గా టర్న్ అయ్యేందుకు ఒప్పుకుంటాడా లేదా అనేది ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.